భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో కలం కంటే ఖడ్గం గొప్పది కాదని, ఒక దేశభక్తి గీతం లక్షలాది మంది హృదయాల్లో స్వేచ్ఛా జ్వాలలను రగిలించగలదని నిరూపించిన మహనీయుడు గరిమెళ్ల సత్యనారాయణ. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, ప్రజలను చైతన్యపరిచిన ఉద్యమకారుడు, స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ భావజాలానికి అంకితమైన మహోన్నత వ్యక్తి. తెలుగు నేలపై జాతీయోద్యమానికి గళంగా నిలిచిన గరిమెళ్ల సత్యనారాయణ రచించిన ప్రతి గీతం ప్రజల్లో స్వాతంత్ర తపనను రగిలించింది. ఆయన పాటలు గ్రామాల నుంచి పట్టణాల వరకు మార్మోగి బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమ బాట పట్టించాయి. గరిమెళ్ల సత్యనారాయణ 1893 జూలై 14న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా గోనెపాడు గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంపొందించుకున్న ఆయన దేశంలో పెరుగుతున్న జాతీయోద్యమ ప్రభావంతో స్వాతంత్ర పోరాటం వైపు ఆకర్షితులయ్యారు. అప్పటికే దేశమంతా స్వదేశీ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, బ్రిటిషు వ్యతిరేక పోరాటాలు ఉధృతమవుతున్నాయి. ఈ ఉద్యమాలకు ప్రజలను చైతన్యపరిచేందుకు సాహిత్యమే శక్తివంతమైన ఆయుధమని గరిమెళ్ల విశ్వసించారు. గరిమెళ్ల సత్యనారాయణ పేరు చెప్పగానే ప్రతి తెలుగు హృదయంలో మార్మోగేది ఒకే గీతం, మా కొద్దీ తెల్ల దొరతరము. ఈ గీతం కేవలం పాట కాదు, అది బ్రిటిషు పాలనపై తిరుగుబాటు గళం. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన అవసరాన్ని ప్రతి భారతీయుడికి గుర్తు చేసిన జాతీయ పిలుపు. ఈ పాటలో ఆయన బ్రిటిషు పాలకుల దోపిడీని, ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ప్రశ్నించారు. గ్రామాల్లో, సభల్లో, స్వాతంత్ర ర్యాలీల్లో ఈ గీతం ఆలపించబడిన ప్రతిసారి ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగేది. యువత ఉద్యమాల్లోకి ముందుకు రావడానికి ఈ గీతం విశేష ప్రేరణ ఇచ్చింది. గరిమెళ్ల రచనలు ప్రజల్లో విపరీతమైన ప్రభావం చూపడంతో బ్రిటిషు ప్రభుత్వం వాటిని ప్రమాదకరంగా భావించింది. ఆయన దేశభక్తి గీతాలపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు. జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు ఆయనను బ్రిటిషు ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. కారాగార జీవితం, ఆర్థిక కష్టాలు, అధికారుల వేధింపులు ఎదురైనా ఆయన దేశ సేవను విడిచిపెట్టలేదు. స్వాతంత్రం కోసం తన కలం, తన గళం నిరంతరం వినిపించారు. మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం, స్వదేశీ భావజాలం గరిమెళ్ల సత్యనారాయణపై గాఢ ప్రభావం చూపాయి. విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఖాదీ వినియోగం, స్వదేశీ భావనలను ఆయన తన రచనల ద్వారా ప్రజల్లో బలంగా నాటారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గరిమెళ్ల సత్యనారాయణకు తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత వెంటనే లభించలేదు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన దేశభక్తి భావాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దేశ సేవే తన జీవిత ధ్యేయమని చివరి వరకు విశ్వసించారు. 1952 డిసెంబర్ 18న ఆయన పరమపదించారు. అయితే ఆయన రచించిన దేశభక్తి గీతాలు నేటికి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, జాతీయ వేడుకల్లో మార్మోగుతూనే ఉన్నాయి.